భూపాలపల్లి పట్టణంలోని కొంపెల్లి శివారు 170 సర్వేలో నిర్మించిన ఇల్లు నిర్మాణానికి అనుమతులు లేవని, అలాగే ఆ స్థలం ప్రభుత్వం స్థలం అంటూ అధికారులు నిర్మాణాన్ని కూల్చివేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 170 సర్వే నంబర్లో మోరే వెంకటయ్య తన స్థలంలో నిర్మించుకున్న ఇల్లు నిర్మాణం అక్రమ నిర్మాణం అంటూ దీనికి ఎలాంటి అనుమతులు లేవని బుధవారం ఉదయం పోలీసుల సహకారంతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. 170 సర్వేలో ఉన్నది ప్రభుత్వ భూమని, దీనిలో నిర్మాణాలు చేపట్టద్దని హెచ్చరించారు. మరోపక్క మోరే వెంకటయ్య 170 సర్వే నంబర్లో నాటి ప్రభుత్వం 1979లోనే భూమిని తమకు కేటాయించిందని, అప్పటి నుండి మోక మీద తామే ఉన్నామని తెలిపారు. ఇప్పుడు అధికారులు దౌర్జన్యంగా తమ నిర్మాణాలను కూల్చివేస్తూ ఇది ప్రభుత్వ భూమంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దళితులమైనందుకే తమను వేధిస్తున్నారంటూ మోరే వెంకటయ్య కుటుంబ సభ్యులు కన్నింటి పర్యతమయ్యారు. ప్రభుత్వం పట్ట పాస్ బుక్ ఇచ్చినా కూడా మమ్మల్ని వేధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ అధికారులే తమకు పట్టా ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వ భూమనడం ఏంటని వాపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుని బ్రతికిన తమకు ఈ భూమే ఆధారమని, దీనికోసం ప్రాణాలైనా వదులుకుంటామని హెచ్చరించారు. మేము ఈ కాస్త మీద ఉండబట్టి ఉంటే మేము ఇవాళ ఇల్లు కట్టుకుంటే వచ్చి కూల కొడతాండ్రు. మీ పక్కన వాళ్ళు కట్టుకుంటే కూల కొడతలేరు, ఈ పక్కన వాళ్ళు కట్టుకుంటే కూల కొడతలేరు. మా అది కూల కొడతాండ్రు, మమ్మల్ని స్టేషన్కి తీసుకుపోతారు, మమ్మల్ని ఏదో ఏదో చేస్తారు సారు. మేము మాకు పట్టా ఉన్నది, పాస్బుక్ ఉన్నది, అన్ని అధికారాలు ఉండంగా కూడా మమ్మల్ని ఇట్లా చేస్తారు సారు. మమ్మల్ని అసలు గోసగుచ్చుకుంటారు. మేము ఇల్లు కట్టుకుంటే వచ్చి కూల కొడతారు, ఏదో ఏదో చేస్తారు. తాపకొక్కలు వస్తారు, ఇటు అటు వచ్చి తొంగి చూస్తారు, పోతారు, వస్తారు, కూల కొడతారు, పోతారు. మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు సార్. 20 ఏళ్ళ సందికి ఆస్తికున్నది మేము, పట్టా ఉన్నది మాకు. ఈ పట్టా ఉండగా ఇంతమంది వచ్చి మమ్మల్ని కూలగొట్టి ఇట్లా ఆగమాగం చేస్తారు. పట్ట లేకుంటే ఉన్నామా మేమేమన్నా? పట్ట పట్టుకొని వచ్చినా కూడా ఇంత ఇబ్బంది పెడతారు మమ్మల్ని. తాపకచ్చి వీళ్ళు పట్టుకపోతారు, వాళ్ళు పట్టుకపోతారు, మస్తు ఇబ్బంది పెడతారు సార్ మమ్మల్ని. హక్కు లేదు, ఇది మాది, మీరు ఇంట్లో ఇల్లు కట్టుకోవద్దు, మీకు అధికారం లేదు అంటారు. ఎమ్మెల్యే దగ్గర పోయినా మాకు ఏ ఆధారం ఇస్తలేడు. గుంజుకపోతారు, ఏదో ఏదో మాట్లాడతారు, అట్లా చేస్తారు సారు. భూమి మాది, మేము 20 ఏళ్ళ ఇంట్లో తిప్పల పడబట్టి మేము కొమ్మ కొట్టినాము. మేము సీసలు, ముళ్ళు అన్నీ ఉంటే కూడా మా పిల్లలు చిన్నోళ్ళు అప్పుడు పక్కకి ఈ పక్క కట్టిండ్రు, ఇప్పుడు కట్టిండ్రు, అప్పుడు లేదు. మేము ఇదంతా తిప్పల పడ్డప్పుడు ఇటు లేదు అటు లేదు. రఘునారెడ్డి కడితే కూలగొట్టలే, పక్కన వాళ్ళు కడితే కూలగొడతలేరు. మాది గోళ్ళగా దోసుకుంటారా సార్? మేము మాది గోళ్ళం వచ్చినప్పుడే వచ్చి వీళ్ళ వాళ్ళు వచ్చి కూలగొడతారు, వాళ్ళ వాళ్ళు వచ్చి కూలగొడతారు. వేరే వాళ్ళు ఉన్న అధికారులు వస్తేనేమో ఎవరు వస్తలేరు. మేము లేకిడోళ్ళం పేదోళ్ళ దగ్గరికి వచ్చి అందరు కూలగొడతారు సారు. మాకు ఏం న్యాయం చేస్తారో, ఏం అన్యాయం చేస్తారో చెయ్యాలి మీరు అంతే. ప్రభుత్వం దళితుల భూములను బలవంతంగా గుంజుకునే ప్రయత్నం చేస్తుందని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. ఇదే 170 సర్వేలో ఎన్నో ఆక్రమణ నిర్మాణాలు వెలివేసిన అధికారులు అటువైపు ఎందుకు చూడటం లేదని ప్రశ్నించారు. ఏళ్లుగా సాగులో ఉండడమే కాకుండా పట్టపాస్ పుస్తకం ఉన్న మోరే వెంకటయ్య భూమిని కాజేసేందుకు కొందరు చూస్తున్నారని ఆరోపించారు. 170 సర్వే ప్రభుత్వ భూమంటూ చెప్తున్న అధికారులు ఇదే సర్వేలో ఉన్న అధికార పార్టీ నాయకునికి ఇంటి నెంబర్, కరెంట్ కనెక్షన్ ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు. పేదోడికి ఒక న్యాయం, ఉన్నోళ్ళకి ఒక న్యాయమా అంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా మోరే వెంకటయ్యకు న్యాయం జరగకుంటే దళిత సంఘాలను కలుపుకుపోయి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. భూపాలపల్లికి ఎంటర్ అవుతాంటేనే భూపాలపల్లిలో గవర్నమెంట్ ల్యాండ్ అత్యధికంగా ఉంటుంది. అప్పుడున్న ప్రభుత్వం ఇక్కడ ఉన్న పేదలను, కొంపెల్లి శివార్లో ఉన్న పేదలను గుర్తించి ఎస్సీలకు దాదాపుగా 8 ఎకరాల 26 గుంటల భూమిని 1970లో 17 మంది నిరుపేదలని గుర్తించి అప్పటి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కొంత కాలక్రమేణా వాళ్ళు పంటలు పండించుకొని కొంచెం అనారోగ్య పరిస్థితుల వల్ల ఇక్కడికి రానందున, ఒక 2 సంవత్సరం రానందున ఇట్టి భూమిని గవర్నమెంట్ తీసుకున్నట్టుగా అప్పటి ప్రభుత్వం అడ్జేస్తే ఆ నోటీసుని తీసుకొని మళ్ళా ములుగు సబ్ కలెక్టర్ ద్వారా 10 మంది మళ్ళీ రిటర్న్ పిటిషన్ పెట్టుకొని వాళ్ళు ఇటు భూమిని మళ్ళీ పట్టాలు చేసుకోవడం జరిగింది అప్పుడున్న అధికారి ద్వారా. ఇప్పుడు వచ్చిన ఈ పట్టాకు
ఇక్కడున్న అధికారులు భూపాలపల్లి మండలంలో ఉన్న తహసీల్దార్ కానీ ఆర్డీఓ గారు కానీ ఇక్కడున్న మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి ఎవరు పట్టదారులు, ఎవరు అసైన్మెంట్దారులు, ఎవరు అక్రమ నిర్మాణాలు చేసుకున్నారు, మరి అక్రమ నిర్మాణాలు చేసుకున్న వాళ్ళకేమో కొమ్ము కాస్తారు. మరి అక్రమంగా నిర్మాణం చేసుకున్న వాళ్ళకు కరెంటు బిల్ వస్తుంది, ఇంటి పన్ను రసీదు వస్తుంది. కానీ మరి అసలు పట్టదారులైన అసైన్మెంట్దారులను మరి ఈ విధంగా ఇల్లు కూల్చేయడం అయిందైతే ఈ ప్రభుత్వానికి, ఇది ప్రజాపాలనకు పూర్తి విరుద్ధం. ప్రజాపాలన అయితే ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి, ఎట్లున్నాయి, మరి వాళ్ళు ఎవరు అసలుదారులు, ఎవరు ఆక్రమణదారులు అని గుర్తించి అది చేయాలి. అంతకంటే ముందు 59 జీవో 58 జీవో ద్వారా మరి ఆక్రమణదారులకు కూడా పట్టాలు ఇచ్చిన ఈ ప్రభుత్వం మరి అసలైన పట్టదారులకు ఎందుకు ఇల్లు కట్టుకుంటే కూల్చేస్తుందని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా.